ఆరోగ్యాన్ని దేవుడు మనకిచ్చారు. ఈ సాయంకాల వేళలో కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో కూర్చోవడానికి మనకు ఒక గొప్ప అవకాశం దొరికింది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మనం సిలువను గురించిన ధ్యానంలో మనం యేసుక్రీస్తు వారి యొక్క బలియాగమును, ఆయన మన కొరకు చేసినటువంటి మరి అర్పణను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వేదాలలో కూడా మరి అశ్వమేధం అని ప్రియులారా, మరి అలాగే మేకను వధించేటప్పుడు ఆ మేక తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆ యొక్క ఒక పొయ్యికి కట్టివేసి దాన్ని మరి చంపేవారు. వేదాలలో కూడా సాంప్రదాయం ఉంది. ఈరోజు మనం యేసుక్రీస్తు వారు చనిపోయారు. ఎవరి కోసం? మనందరి కోసం. మనం ఏం చేయాలి? మనం క్రీస్తుతో ఏం చేయవలసిన వారమైనా? మొట్టమొదటిగా రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. మనమేం చేయాలి? రోమా 6:6 వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. మనం కేవలము యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డాడు అని చెప్పుకుంటున్నాం. మన ప్రభు గొప్పవాడు. ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన శరీరమందు మనందరి కోసం ఏమయ్యాడండి? సిలువ వేయబడ్డారు. సిలువ అంటే చాలా సులువైన, చాలా కఠోరమైన శిక్ష. మరి ఆయన సిలువ వేయబడ్డాడు. పౌలు గారు అంటున్నాడు, మనం కూడా సిలువ వేయబడాలి. ఏ విషయంలో? మన యొక్క ప్రాచీన స్వభావం విషయంలో, అనగా పాత స్వభావం, ప్రాచీన స్వభావం. మునుపు మనం ఏవైతే పాపపు భోగాలలో, పాపపు ఆనందాన్ని పొంది ఈ శరీరాన్ని వాడుకున్నామో, ఈ శరీరానికి సంతోషాన్ని ఇచ్చావు. ఈ శరీరాన్ని వయసుతో పాటుగా ఈ శరీరాన్ని వాడుకుని ఎట్లా ఆడుకున్నావు, అదే ఆట బాప్తీసం తీసుకున్న తర్వాత, అదే ఆట బాప్తీసం తీసుకున్న తర్వాత మనం చేయకూడదు. మనం ఏం చేయాలంటే ఈ శరీరాన్ని అంట, దీని ఆశలను, దీని ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలంట? సిలువ వేయబడాలి. మనం కూడా సిలువ వేయబడాలి. ప్రభువే సిలువ వేయబడ్డారు అనుకుంటున్నాం. మనల్ని మనం కూడా సిలువ వేసుకోవాలి. అనగా పాత స్వభావాన్ని తీసుకెళ్ళేయాలంట, చంపేయండి. పౌలు గారు అంటున్నారు. మరి మనలో ఏ స్వభావం వెలుబడి చేస్తాం? పాతది ఎక్కడైతే మనం విడిచిపెట్టి వచ్చామో ఆ పాత పాపం అంట మనల్ని పదే పదే ఆకర్షిస్తూ ఆహ్వానం తెలియజేస్తాం. ఒకవేళ అప్పుల విషయంలో మునుపు ఏదైనా అబద్ధాలు చెప్పి ఉన్నావా? ఇప్పుడు మీకు కొరత వచ్చింది. అదే ఆ అబద్ధాన్ని మనతో అంటుంది. పోయినసారి అబద్ధమాడి కొంత డబ్బులు సంపాదించాం, ఇప్పుడు కూడా అబద్ధమాడి ఏదో కొంత సంపాదించంటే ప్రాచీన స్వభావం మన ప్రేరేపణ చేస్తుంది, ఆహ్వానిస్తుంది. విడిచిపెట్టిన చెడ్డ స్నేహాలు, చూసిన సినిమాలు, లేక ఆడిన బూతులు, ఏమండి, లేకపోతే విడిచిపెట్టిన అపవిత్రమైన
కోరికలను అవి మనలను ఆహ్వానిస్తూ ఎక్కడన్నా కనబడితే పాత స్నేహితులు వాళ్ళందరూ అంటే మనల్ని ఏం చేస్తున్నారంటే పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. పౌలు గారు అంటున్నాడు, ఆయన అయ్యో నేను దౌర్భాగ్యమైన శరీరమును దినదినము నలగొట్టుకొనుచున్నాను. ప్రతి దినము శరీరమును నలగొట్టుచున్నాను. లేకపోతే శరీరం ఇదన్ని రకాల ఆశలను కోరుకుంటుంది. ప్రాచీన స్వభావం మునుపు విడిచిపెట్టి వచ్చినటువంటి వాటిని మరలా మనం వార్పు చేసుకున్న వాటిని మరి వాటి కోసం మనం ఆశపడవద్దు, ప్రేరేపిస్తాం. కనుక పౌలు అంటున్నాడు, ఆ పాప జీవితం ప్రాచీన స్వభావమును సిలువవేయండి అని మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం, దేవుని బిడ్డలారా. అలాగే మనం రోమిలకు రాసిన పత్రికలోని అదే అధ్యాయం 6వ అధ్యాయంలోనే మనమంట చూసినట్లయితే ఆ 7, 8, 9 వచనాలు కలిసి ఉన్నాయి. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడని మరణమునకు ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదునని నమ్ముచున్నాం. దేవునికి స్తోత్రం. ఏలయనగా ఆయన చనిపోవట చూడగా పాప విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా చక్కని వివరణ ఇచ్చారు. ప్రియులారా, ఇదిగో మనమంటే ఇక మీదట మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకనో చనిపోయాడు. యేసుక్రీస్తు వారంట ఒకసారి చనిపోయాడు, మళ్ళా పద్దాకు వచ్చి చనిపోతాడా? లేదే. పద్దాకు రాడికైనా ఒకసారి వచ్చి మనందరి కోసం చనిపోయాడు. దీని అర్థం ఏంటంటే మళ్ళీ మనం పాపం చేస్తే మళ్ళీ వచ్చి ఆయన చనిపోతాడేమో అని అనుకుంటున్నారు. ఇక లేదు, అట్లాంటిది అలాంటి అవకాశం లేదు. మనమే చనిపోవాలి. ఇందాక సిలువే పడాలన్నాడు, ఇప్పుడు మనం చనిపోవాలంటే ఏమవ్వాలంట? చనిపోవాలి. ఏం చనిపోవాలంటే యేసుక్రీస్తు వారు ఎట్లా తన శరీరం చంపుకున్నాడో, చనిపోయిందో, అలాగే శరీర క్రియలన్నిటినీ చంపాలి. శరీరం సహకరించదు, శరీరము మనలను ప్రేరేపిస్తూ ఉంటుంది. చూడండి, ఉదయం ప్రార్థన చేయమని ఆత్మ చెబుతూ ఉంటుంది. 5ంటికి నీకు కళ్ళు తెరిపిస్తారు. 5 గడియారం, గోడ గడియారం కనబడుతూ ఉంటుంది. అలా చూడగానే 5 ఆ ఆత్మ అంటుంది, అమ్మా ఇక నిద్రపోయింది చాలు, ఈ 5 తెల్లవారుజామున ప్రభు వస్తారు కదా, ప్రార్థన చేయి అన్నాను. కానీ శరీరం అంటుంది, ఈ ఒక్కరోజు మళ్ళీ రేపు చేద్దాం, ఇవాళ ఒక్కరోజు ఆగమంటుంది. ఎవరో అయినా కనుక మరి జయించాలి మనం. ఆ ఒక్క నిమిషం ఏంటంటే, ఆ ఒక్క నిమిషంలో తీసుకునే నిర్ణయం ఆ రోజు మనం జీవంతో ఉండాలా లేక మరణంతో ఉండాలా. ఆ ఒక్క నిమిషాన్ని జయించగలిగితే లేచి నువ్వు ప్రార్థన చేస్తే ఆ దురాత్మ వెళ్ళిపోతే, ప్రార్థన చేసుకున్న తర్వాత పొందే ఆత్మ బలం, ఆ యొక్క ఆనందం, ఆ యొక్క అభిషేకం ఆ రోజంతా మనం తోడై ఉంటుంది. దేవుడు హల్లెలూయా. అప్పుడు అనుకుంటారే, ఇందాక ఒక్క నిమిషంలో ఈ సంతోషాన్ని ఏమైపోయేది పోగొట్టుకునేదాన్ని. కనుక శరీరమును నలగొట్టుకుందాం. మనం ఏం చేయాలంట? శరీరాన్ని నలగొట్టుకోవాలి. కనుక చనిపోవాల్సిన వారు పత్రిక 6:4 కూడా మనం చూస్తాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడినో అలాగే
మనమును నూతన జీవనం పొందువారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలుపొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. దేవుని స్తోత్రం. మూడవది, మనం పాతి పెట్టబడాలి. ఎలా అంటే నీటి బాప్తిస్మము ద్వారా నేలలోనికి వెళ్ళి ఒక మనిషిని ముంచినప్పుడు ఆయన పాపాలన్నిటినీ పాతి పెడుతున్నాడు. అలా బాప్తిస్మములో లేవగానే ముంచి పైకి లేపుతున్నప్పుడు మనమంట కొత్త జీవితంతో లేపబడుతున్నాం అన్నదానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రాలు. మరి బాప్తిస్మం తీసుకునే వారు మరి ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ బాప్తిస్మం తీసుకున్నారు. బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఎవరంటే ఇది మనలను ప్రోత్సాహపరుస్తారు, ఎంతో బలాన్ని ఇస్తూ, ఇదిగో నీవు చనిపోయినావా, నీవు పాతి పెట్టబడ్డావా, ఇదిగో నీవు బాప్తిస్మం ద్వారా ఒక నూతనమైనటువంటి కార్యం చేయబోతున్నావా. బాప్తిస్మము అనగా ప్రభు నీలో అంతరంగంలో చేసినటువంటి కార్యం, నీవు దేవునితో చేసుకున్నటువంటి ఒడంబడిక, నీ హృదయంలో వచ్చిన మార్పు ప్రజలందరికీ కనబడినట్లుగా మహాత్ముగా నేను దేవుని బిడ్డని అని చూపించడానికి ఇచ్చేదే నీటి బాప్తిస్మం. నీ అంతరంగంలో కలిగిన మార్పుని ప్రజలందరికీ తెలియజేయడానికి నీవు తీసుకునే కార్యక్రమమే నీటి బాప్తిస్మం. బాప్తిస్మము ఏం చెబుతుందనంటే, నేను దేవుని బిడ్డని నుంచి నేను ప్రభు కోసమే బ్రతుకుతాను, ఇక మీదట ఎన్నడూ తప్పు. చూడండి, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎవరైనా గబగబా బూతులు మాట్లాడుతున్నారు అనుకోండి, పోయిన వారు బాప్తిస్మం తీసుకుంది, ఎవరు ఏం మాటలు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, పోయిన వారి మీద నువ్వు బాప్తిస్మం తీసుకుంది ఏంటబ్బా, ఈ పని ఏంటి, చెడ్డ పని ఏంటి, వెంటనే గద్దిస్తా. అదే బాప్తిస్మం తీసుకునేది అనుకోండి, మనల్ని ఎవరు గద్దించేవాడు ఉండదు. మన ఆత్మ కూడా మనల్ని గద్దించదు, మన ఆత్మ కూడా మన మీద సాక్ష్యం చెప్పదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ సాతాను పెట్టావు. మన అంతరంగం కూడా పెద్దగా ఏం బాధపడదు. అదే బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి చూడండి, ఏదైనా ఒక చిన్న తప్పు చేయగానే లోపల ఆత్మ మనతో మాట్లాడుతూ చక్కగా బోధ చేస్తూ ఉంటుంది, ఉపదేశం. ఇదిగో నీవు తప్పు చేస్తున్నావు, ఇదిగో నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, తప్పు ఇది. అలా అంతరాత్మ మనల్ని ఘోషిస్తూ ఉన్నది. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకి దేవుని ఆత్మ నిత్యము ఇలారా ఒక బోధకుడు వల్లే మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కనుక క్రీస్తుతో చనిపోవాలి, క్రీస్తుతో సిలువ వేయబడాలి, మనం క్రీస్తుతో కూడా పాతి పెట్టబడాలి, క్రీస్తుతో కూడా తిరిగి లేపబడాలి. దేవుని మహిమార్థమై దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అలా చేయాలి మనం. కనుక క్రీస్తుతో మనం అలా చేసినలా మరి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం 13 వచనం కాడి నుంచి చదివితే, మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం 2:13, మరియు అపరాధములను శరీరము సున్నతి పొందక మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను. ఆయన ప్రధానులను అధికారులను
నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచిన దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ వచనం మనం చదువుకున్నటువంటి వచనాలు ఇవి అర్థమైతే చాలా బాగుంటుంది. ఎంతో ఖరీదైన మాటలు. చూడండి, అపరాధముల వలనను శరీరం ముందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు చేవ్రాతగా ఆజ్ఞల వలన మన మీద రుణముగాను విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టాడు. పాత నిబంధన గ్రంథం గురించి మాట్లాడుతున్నారు. పాత నిబంధనలో ఆజ్ఞలు అనేటటువంటిది చేవ్రాతతో రాయబడినాయి. మోషే ద్వారా ఆజ్ఞలు వచ్చాయి. ఆజ్ఞలు మనకి ఏం తెచ్చినాయి అంటే శిక్షణ తెచ్చాయి. పాత నిబంధనలో ఎవరికి కృప దొరకలేదు. ఎవరు చూసినా ఫలానా ఆజ్ఞ చేయలేదా నువ్వు పాపివి, ఫలానా తప్పు చేసావా పాపివి, నీకు ఈ శిక్ష వస్తుంది అని శిక్షే చెప్పారు. ఆ శిక్ష అమల్లోకి వస్తూ ఉంది. 14 శిక్షలే. అలాంటి శిక్ష కలిగిన పేపర్ని దేవుడంట సిలువకేసి కొట్టి దాని మీద ఉన్న రాతలన్నీ చెరిపేశాడు. దేవునికి స్తోత్రం. మనం గనక ఆనాటి కాలంలో ఉన్నట్లయితే మనం ఒక్కను కూడా బతికేవాళ్ళం కాదు. ఎవరో బ్రతికేవాళ్ళం కాదు. ఒక చిన్న తప్పు చేస్తేనే రాళ్లతో కొట్టి చంపి మొత్తం ఫ్యామిలీని అంతా చంపి పైగా వాళ్ళ మీద రాళ్ళ కుప్పేశారు. మరి ఇప్పుడు అటు జరుగుతుందమ్మా? ఏమీ జరగట్లా. ఆకాను అని ఆయన చూడండి, తప్పు జరిగింది. అలా తప్పు చేసిన ఆకానుని, ఆయన భార్యని, ఆయన పిల్లలను అందరినీ తీసుకెళ్ళి ఆ కోర్లీల దగ్గర అందరూ కలిసి రాళ్ళు వేస్తే వాళ్ళు చనిపోయారు. మొత్తం పిల్లలు కూడా ఏడ్చారు. నానా, నువ్వు చేసిన పాపానికి మేము కూడా శిక్ష అనుభవిస్తున్నాం. పిల్లలు, ఆయనకి 4 పిల్లలు ఉన్నారు. ఆకాను చిన్న పిల్లలు. వాళ్ళ తలలకు దెబ్బలు దగ్గర రాళ్ళతో కొడుతుంటే బిడ్డలారు తల బద్దలైపోయి వాళ్ళు ప్రాణం విడిచారు. వాళ్ళ నాన్న అడిగారు, ఇంతమంది నీతిగా బతుకుతుంటే ఛీ దుర్మార్గుడా, నీ కడుపును పుట్టాం, నీ చెడిపోయిన లక్షణాన్ని బట్టే మా బతుకులు ఎలా అయిపోయినాయి. ఎంత ఏడ్చారో ఆ పిల్లలు. ఆ రోజుల్లో అంత శిక్ష అలా అనుభవించారు. ఈ రోజున అలాంటి శిక్షను దేవుడు తుడిచివేసి కృపనిచ్చాడు. అందుకని మనం సజీవులుగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనం సజీవులుగా ఉన్నాం. ఆయన ఆ చేవ్రాతను తుడిచివేశారు. అప్పుడు ప్రధానులు, అధికారులు పెత్తనం చేస్తే వాళ్ళందరినీ ఆయన వచ్చి నిరాయుధులుగా చేశాడు. ఎందుకు పనికిరాని వారిగా చేశాడు. ఇవాళ మన మీద శాస్త్రులు, పరిచయులు, ప్రధానులు ఎవరు మన మీద పెత్తనం చేయట్లేదు. ఎవరున్నారు పెత్తనం చేయటానికి? ఆడింది ఆట, పాడింది పాట. చూడండి, ప్రార్థనకి ఎవరు పడితే ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉన్నారు అనుకోండి. ఆ రోజుల్లో ప్రభు ఊరుకునేవారు కాదు. మరి ఇప్పుడైతే ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు. దేవుని బిడ్డలారా, ఎందుకని కృప దొరికింది మనకి? మనందరి తరఫున ఆయన చనిపోయాడు. ఆయన చనిపోబట్టి శక్తి కలిగిన ధర్మశాస్త్రాన్ని ఎందుకు పనికి రాకుండా తుడిచివేసి దానికి కావలసినటువంటి ప్రాయశ్చిత్తం, రక్తం చిందించి మనందరికీ కావలసిన బిల్లంతా పేమెంట్ కట్టాడు ఆయన. మనందరికీ ఫ్రీ. ఇవాళ కృప దొరుకుతుంది. అందుకని ఆడింది ఆట, పాడింది పాట. ఆడింది ఆట, పాడింది పాట. సిలువలో ఎంత త్యాగం జరిగిందో మీకు అర్థం అవడానికని చెబుతూ ఉన్నాను. ప్రభువారి పేమెంట్ కట్టాడు మనందరికీ ఫ్రీ అని. ఉచితమైన పాస్. భోజనం కావాలంటే, కూర్చోవాలంటే, ప్రయాణం చేయాలంటే, ఏం చేయాలన్నా ఫ్రీ. ఒక ఆయన పేమెంట్ కట్టాడు. ఎవరైనా? ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. దేవుని బిడ్డలారా, అన్నీ ఫ్రీ, అన్నీ ఫ్రీ. గవర్నమెంట్ కాలేజీలు చదివితే అన్నీ ఫ్రీ. అదే ప్రైవేట్ కాలేజీలు అయితే అన్నీ కట్టాలి. దేవుని బిడ్డలారా, అన్నీ ఫ్రీ. ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు జగన్ గారు. ఫ్రీ.
భోజనాలు ఫ్రీ, పాస్ ఫ్రీ, ఫ్రీ అయిపోయింది, అన్నీ ఫ్రీ. ఇదివరకు బటన్ నొక్కగానే ఇంట్లోకి వచ్చి పడిపోయే డబ్బులు ఫ్రీ. బద్ధకాలు అందరిని బద్ధకస్తులు చేశారు. చూడండి ఎంత ఘోరం, ఎంత ఎవరు పనికి రావట్లేదని పిచ్చిగారు కోళ్ళ రోజు ఒక ఆవిడతో అంటే పక్కన నిన్న ఆమంటుంది అన్నీ ఫ్రీ అవటం వల్ల ఒక్కళ్ళు కూడా పనికి రావట్లేదు మా దగ్గరికి అంటుంది. అంటే ఆమె దగ్గరికి పనికి వెళ్ళాలి ఇప్పుడు. ఆమె కూడా ఎంత స్వార్థం చూడండి. అంటే వాళ్ళకి అలా ఉంది. చెప్తున్నా నిజమే, అప్పుడు అలా ఉంది పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రియులారా ఫ్రీ లేవు, మనం అన్ని బరాయించుకోవాలి. దేవుడు మనలను అన్ని ఆయన కావలసిన కట్టేసేయటం వల్ల మనందరినీ కృపతో నింపాడు. దేవునికి స్తోత్రం. కృపతో నింపాడు దేవుని బిడ్డలారా. అందుకని మనం ఎంత ధన్యులం, ఎంత ధన్యులం. మరి మనం ఏం చేద్దాం? ఆయనతో పాటు మనం కూడా బిడ్డలారా సిలువ వేయబడదాం. మన పాపముల విషయమై మనం చనిపోదాం. ఆయనతో పాటు పాతి పెట్టబడదాం. ఆయనతో పాటు మనం సిలువను నడుద్దాం. ఆయన ఎలాగునా మన కోసం తను తాను సమర్పించుకుని ఆయన ఎలాగునా కన్నీరు కార్చాడు. మనం కూడా మన బిడ్డల గురించి ప్రార్థన చేయవలసిన వారమైన, మన కుటుంబం కోసం మనం కూడా క్రీస్తులాగా మనం కూడా మన ఇల్లే గెత్సేమనే తోట, మన ఇల్లే ఒక ఒలీవల తోట. ప్రార్థన కలిగిన ప్రతి ఇల్లు ఒక కొండ లాంటిది, పర్వతం వంటిది. ఏ తల్లి ఏ తండ్రి కన్నీరు విడిచి మోకరించి ప్రార్థన చేస్తాడో ఆ ఇంటిని దేవుడు ఆ ఊరిలో శిఖరముగా చేయబోతున్నాడు బిడ్డలారా. అదొక పర్వతం లాంటి ఇల్లుగా మారబోతా ఉంది. పర్వతం మీద ఉన్న ఆత్మీయ జీవితం తరిగిపోతే లోయలోకి వెళ్తావు. అది ఏ లోయ తెలుసా? ఒకవేళ అది ఆకాని లోయ అవ్వచ్చు. నీ బ్రతుకు పిల్లారా లోయలోకి వెళ్ళిపోతుంది. అయ్యా ఒకప్పుడు బాగున్నాను, ఎందుకో ఇప్పుడు ఇలా అయిపోతున్నాను. కారణం నీ ప్రార్థన అనుభవంలో నీవు పర్వతాన్ని కూల్చేశావు. ఇదివరకు పరిశుద్ధమైన జీవితం కూలిపోయింది. ఇదివరకు నువ్వు చేసిన త్యాగాలు, దేవుని సన్నిధిలో నువ్వు చేసిన సహాయము కూలిపోయింది. అందుకని ఒకవేళ వాళ్ళ లోయలోకి వెళ్తున్నావు, తిరిగి మరలా లోయలో ఉన్న నీవు మోకరించి ప్రార్థన చేస్తే నా దేవుడు లోయలను మెట్ట భూములుగా పర్వతాలుగా మార్చబోతున్నాడు బిడ్డలారా. కనుక మనందరం ప్రభు వైపు చూద్దాం. ఆయన ఎలాగునా మనందరి కోసం త్యాగం చేశారు. మనం కూడా మన కుటుంబం కోసం మనం దేవునికి సమర్పించుకుందాం, త్యాగం చేద్దాం, ఆయనతో కూర్చుందాం, ఆయనతోని సహవాసం చేద్దాం. ఆయన ఎలాగున తగ్గించుకున్నాడు, తగ్గించుకుని క్రీస్తుని పోలిన జీవితం మనం అలమర్చుకుందాం బిడ్డలారా, అలమర్చుకుందాం. ఈ లెంట్ డేస్లో ఉపవాసం ఉండటం గొప్పతనం కాదు. ఉపవాసం ఉండి ఉద్యోగం చేసుకుంటున్నావు, దానివల్ల ఉపయోగం ఏంటి? ఉపవాసం ఉండి పనికి వెళ్తున్నావు, దానివల్ల ఉపయోగం ఏంటి? ఉపవాసం ఉండి స్కూల్కి వెళ్ళిపోతున్నావు, దానివల్ల ఉపయోగం ఏంటి? ఉపవాసం అంటే దేవుని దగ్గర కూర్చొని మోకాళ్ళుని ప్రార్థన చేయాలి. ఉపవాసం అంటున్నా మాంసం మానేసావు, కానీ మోసం మాట్లా బిడ్డలారా. మనకు కావాల్సింది ఆహారంగా దేవుడు చూశారు. మన హృదయాన్ని చూస్తున్నాడు. మన హృదయం కడుక్కుందాం, ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచినట్లయితే ఈరోజు రాత్రి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. 2-3 ప్రార్థన చేద్దాం. ఇంటర్మీడియట్ 10th క్లాస్